Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. Sri Gurubhyo Namaha, Sri Matre Namaha. మృగశిర ఆరుద్ర పునర్వసు 3 పాదాలు మిథున రాశికి వస్తాయండి. ఈ మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి మే 2 వరకు 11వ స్థానంలో గురువు ఉన్నందుకు శుభకార్యాలు బాగా జరుగుతాయి. ఏ కార్యక్రమం అనుకున్నా మీరు మే 2 వరకు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి సౌఖ్యము, మరి వీరికి మే 2 వరకు ఎలాంటి శత్రుబాధ ఉండదు. అదేవిధంగా శుభకార్యాలన్నీ కూడా నెరవేరుస్తారు. శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు కూడా ఇనువడింపజేసేటువంటి వాడు బృహస్పతి 11వ స్థానం అంటే చాలా 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 విశేషమైనటువంటిది. వీరికి మే 2 వరకు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. పేరు ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది. కుటుంబంలో సంతృప్తినిచ్చేటువంటి అవకాశాలు, స్థిరాస్తి కొనుగోలు, మరి ఈ విధంగా వీరికి మే 2 వరకు చాలా చాలా శుభ సూచనలు ఉన్నాయి. 11వ గురువు అంటే చాలా చాలా ఏ గ్రహమైనా సరే 11వ స్థానంలో ఉన్నట్టయితే శుభకార్యాలను శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ మిథున రాశి వారికి 11వ స్థానంలో బృహస్పతి ఉన్నందుకు చాలా మే 2 వరకు వీరికి బ్రహ్మాండమైనటువంటి విజయాలు లభిస్తాయి. మరి మే 2 నుంచి సంవత్సరాంతం కూడా 12వ స్థానంలో గురువు ఉన్నందుకు వీరు శుభకార్యాలయ కానీ ఎక్కువ అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. దేవాలయ నిర్మాణం కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, ఇంట్లో శుభకార్యాల గురించి కానీ ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మరి వీరు ఉన్న ఊరు నుండి కానీ, ఉన్న ఉద్యోగం నుండి కానీ, ఉన్న వ్యాపారం నుంచి కానీ ఏదైనా ఇతర దానికి మార్పు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. వీరు ఈ సంవత్సరము ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. వాహన ప్రయాణంలో వీరు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా శుభ సూచన. మరి ఈ విధంగా ఈ ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా శని 9వ స్థానంలో అశుభుడు. కాబట్టి వీరికి మానసిక వేదన, రుణబాధలు, అపనిందలు, మరి నమ్మినటువంటి వారే తనకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే శత్రువులుగా అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది మిథున రాశి వారికి. వీరు గతంలో వాయిదా వేసినటువంటి పనులన్నీ కూడా అదేవిధంగా ఉంటాయి. వీరికి ఈ సంవత్సరము ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉంది. మరి ఆందోళన, ఆలోచన ఎక్కువ చేసినందుకు తద్వారా మానసిక సంబంధమైనటువంటి అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ఈ సంవత్సరము
ఏ పనిలోకి వెళ్ళినా కాస్త బాగా ఆలోచన చేసి గురువులను కానీ పెద్దలను కానీ సంప్రదించి దైవానుగ్రహాన్ని పొంది మాత్రమే వీరు పనులకు వెళ్ళడం మంచిది. వీరు ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులన్నీ కూడా అసంపూర్తిగా వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాహు ఈ సంవత్సరం వీరికి 10వ స్థానంలో సాధారణంగా ఉంది కాబట్టి ఏ పనులైతే గతంలో చేద్దామని అనుకున్నారో ఆ పనులు కాస్త నిదానంగానైనా పూర్తి చేసేటువంటి అవకాశము మెండుగా ఉంది. వీరికి విందు భోజనాలలో వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. వీరు ఉద్యోగస్తుడైనట్టయితే ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులైనట్టయితే వీరికి సంతృప్తికరమైనటువంటి ఫలితము వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. మరి కుటుంబ పరంగా చూస్తే వీరికి కుటుంబ పరిస్థితులు సంతృప్తినిచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కుటుంబ విషయంలో అతి జటిలమైనటువంటి సమస్య వీరిని వేధిస్తున్నది. ఆ ఇంతకాలం నుంచి వేధించేటువంటి అతి జటిలమైనటువంటి సమస్య పరిష్కారమయ్యేటువంటి అవకాశము మెండుగా ఉంది. మరి వీరికి కేతు 4వ స్థానంలో ఉన్నందుకు ఏ కార్యక్రమం చేద్దామనుకున్నా అనాసక్తత ఉంటుంది. చేయాలనేటువంటి మానసిక తృప్తి కానీ చేయాలనేటువంటి ఆలోచన కానీ తక్కువగా ఉంటుంది. వీరు గృహంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్లో చేర్పులు మార్పులు చేసేటువంటి అవకాశము మెండుగా ఉంది. వీరు అంచనాకు మించినటువంటి ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. వీరు ఈ సంవత్సరము మిథున రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి అపనిందలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి వీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండడము చాలా ముఖ్యం. కొన్ని కార్యక్రమాలు వీళ్ళు విధిగా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ వాయిదా వేసుకున్నందుకే మేలు జరుగుతుంది. వీరు ఈ సంవత్సరము తొందరగా పడకుండా నిదానంగా ఆలోచన చేసి వీరు ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి అదేవిధంగా గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణం చేసుకున్నట్టయితే వీరికి ఆ దైవానుగ్రహం వల్ల కాస్త గ్రహచారంలో శుభ సూచనలు కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది మిథున రాశి వారి క్రోధినామ సంవత్సర ఫలితాలు. శుభం భూయాత్.